హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నౌన్ అండ్ నెంబర్. నౌన్స్ అంటే ఏంటో ఇందాక మనం ముందు క్లాసెస్లో మాట్లాడుకున్నాం. ఓకే, నౌన్కి నెంబర్స్ ఉంటాయా అంటే ఏదైనా మ్యాథ్స్ క్లాసా అని అస్సలు ఫీల్ అవ్వకండి. నౌన్ అండ్ నెంబర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సింగులర్ అండ్ ప్లూరల్. అది సింగులరా ప్లూరల్లా చెప్పేదే నౌన్ అండ్ నెంబర్, రైట్? సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళే ముందు సింగులర్ అండ్ ప్లూరల్ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే, నా క్లాసెస్ లెంత్ తక్కువ అవుతుంది ఇన్స్టాలోని, 1 minute వీడియోసే కదా. సో ఎవరైనా ఇంకా డీటెయిల్గా టాపిక్ మొత్తం నేర్చుకుందాము అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఉందండి, అది నేను పెడుతున్నాను ఇక్కడ. సో అది మీరు ఫాలో అయితే టాపిక్ మొత్తం ఫాలో అవ్వచ్చు, రైట్? ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు టాపిక్ సింగులర్ అండ్ ప్లూరల్ ఆల్రెడీ చెప్పుకున్నట్టు. దీంట్లో బేసిక్గా కొన్ని రూల్స్ ఉన్నాయండి. సాధారణంగా అందరం ఏమనుకుంటాం, లాస్ట్లో ఎస్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫింగర్, ఓకే, ఇది రింగ్, ఓకే, జనరల్గా టీ షర్ట్, ఓకే, ఇవి సింగులర్స్ అండి. మోర్ దెన్ 1 ఉంటే ప్లూరల్ అంటాం. 2 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఎన్నైనా మోర్ దెన్ 1 ఉంటే వాటిని ప్లూరల్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ ప్లూరల్స్ని ఎలా ఫామ్ చేయాలి? సాధారణంగా ఇప్పుడు నేను ఫింగర్ ఇందాక చూపించాను, దీన్ని ప్లూరల్లోకి మార్చాలి అంటే ఈ ఫింగర్ స్పెల్లింగ్లో లాస్ట్లో ఎస్ పెడుతున్నాను. ఎస్ పెడితే ఫింగర్స్ ప్లూరల్ అవుతుంది. అలాగే రింగ్స్ లాస్ట్లో ఎస్ పెట్టాను. టీ షర్ట్ లాస్ట్లోని ఎస్ పెట్టాను. సో ఇలాగ ప్లూరల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, బట్ అన్నీ ఇలాగ ఫామ్ అవ్వండి. దేర్ ఆర్ సమ్ రూల్స్ విచ్ యూ హ్యావ్ టు ఫాలో. ఇప్పుడు చాలా వర్డ్స్, రూల్ నెంబర్ 1 మాట్లాడుకుందాం. చాలా వర్డ్స్ లాస్ట్లో ఎస్ పెడితే ప్లూరల్ అవుతాయండి, రైట్? చాలా నౌన్స్, మ్యాక్సిమం నౌన్స్, ఐ ఉంది, లాస్ట్లో ఎస్ పెడితే ఐస్. ఓకే, సో అలాగ చాలా నౌన్స్ లాస్ట్లో ఎస్ పెడితే ప్లూరల్ అవుతాయి. బట్ ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయండి. సో స్పెల్లింగ్స్ బట్టి ఈ రూల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రూల్ నెంబర్ 1 కింద మాట్లాడుకున్నాం. ఏంటది? ఎస్ పెడుతున్నాము లాస్ట్లోని, సో అది ప్లూరల్ అవుతుంది. మ్యాక్సిమమ్ ఆఫ్ ది థింగ్స్ ఎస్ పెడితే ప్లూరల్ అవుతుంది. ఇది రూల్ నెంబర్ 1. నౌ రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏంటి అంటే, ఇప్పుడు మనం సింగులర్ వర్డ్స్ మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్, లాస్ట్ లెటర్స్ ఆఫ్ బ్రష్ ఏంటండి? ఎస్హెచ్. ఓకే, అలాగే బాక్స్ లాస్ట్ లెటర్ ఏంటి? ఎక్స్. ఓకే, అలాగే బెంచ్ లాస్ట్ లెటర్స్ ఏంటి? సిహెచ్. సో కొన్ని వర్డ్స్ అంటే సింగులర్లో కొన్ని వర్డ్స్ లాస్ట్ లెటర్స్ ఏంటి అనేవి చూద్దామండి. వాటికి మనం ప్లూరల్ ఎలా ఫామ్ చేయాలనేది నేను చెప్తాను, రైట్? సో సింగులర్కి లాస్ట్లో రావాల్సిన వర్డ్స్ ఏంటంటే ఎక్స్, ఎస్హెచ్, సిహెచ్, ఓ. ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఓ. ఈ వర్డ్స్ లాస్ట్లో సింగులర్ వర్డ్స్లో, నౌన్స్లో కనుక లాస్ట్లో వస్తే వీటికి కంపల్సరీ ఈఎస్ పెట్టాలండి. ఏం పెట్టాలండి? ఈఎస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ అన్నాను ఇందాక, BRUSH, బ్రష్, లాస్ట్లో ఎస్హెచ్ వచ్చింది కాబట్టి దీన్ని ప్లూరల్ చేయడానికి లాస్ట్లో ఈఎస్ యాడ్ చేస్తేనే ప్లూరల్ అవుతుందండి. ఎస్ యాడ్ చేయకూడదు. బ్రష్, బ్రషెస్, BRUSHES, బ్రషెస్. అలాగే బాక్స్, BOX, బాక్స్. దీనికి ప్లూరల్ ఈఎస్ఏ యాడ్ చేయాలి. BOXES, బాక్సెస్. ఓకే, వీటి ప్రొనౌన్సియేషన్ కూడాను ఇప్పుడు బ్రష్ ఈఎస్ యాడ్ చేశాక బ్రషీస్ అని చదవాలి. యాక్చువల్గాను వినడానికి కొంచెం కామెడీగా, నవ్వుగా, సరదాగా ఉండొచ్చు, బట్ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ అదేనండి. బెంచ్ లాస్ట్లో సిహెచ్ వచ్చింది కాబట్టి దీనికి ఈఎస్ యాడ్ చేయాలి. బెంచీస్. బెంచెస్ అనేది మనకు అలవాటు, మనం చిన్నప్పటి నుంచే వింటున్న ప్రొనౌన్సియేషన్స్ మనకు అలవాటు కాబట్టి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్స్ ఒక్కొక్కసారి విన్నా మనకు నవ్వు వస్తుంది. బట్ ఆ ప్రొనౌన్సియేషన్ ఈస్ అప్ టు యువర్స్. బెంచెస్ అనండి, బ్రషెస్ అనండి, బాక్సెస్ అనండి, ఓకే, వాట్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ అది. బట్ రూల్ అయితే ఇది, లాస్ట్లోని ఎక్స్, ఓ,
ఎస్హెచ్, సిహెచ్. ఈ వర్డ్స్ కనుక నౌన్స్లో, సింగులర్ నౌన్స్లో వస్తే యూ హ్యావ్ టు యాడ్ ఈఎస్, రైట్. నెక్స్ట్ దండి థర్డ్ రూల్. లాస్ట్లో అంటే సింగులర్ నౌన్లో లాస్ట్లో వై వస్తే, ఓకే, లాస్ట్లో వై వస్తే అప్పుడు ఏం చేయాలి? ఇందులో 2 కండిషన్స్ ఉన్నాయండి. ఓకే, లాస్ట్లో సింగులర్ నౌన్లో లాస్ట్లో వై వచ్చిన దాని ముందు కాన్సనెంట్ ఉందా, వొవెల్ ఉందా చూసుకోవాలి. వొవెల్ అండ్ కాన్సనెంట్స్ అంటే తెలుసు కదండి. వొవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని వొవెల్స్ అంటారు. మిగతా లెటర్స్ అన్నిటినీ, ఆల్ఫబెట్లో ఉన్న వాటిని అన్నిటినీ కాన్సనెంట్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం వై సింగులర్ నౌన్ ముందు అంటే సింగులర్ నౌన్కో లాస్ట్ లెటర్ వై ముందు కాన్సనెంట్ వస్తుందో, వొవెల్ వస్తుందో చూసుకోవాలండి. ఓకే, ఇది 2 రూల్స్ కింద ఉంటుంది. కాన్సనెంట్ వస్తే ఒక రూలు, వొవెల్ వస్తే ఒక రూలు, రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వొవెల్ వస్తే ఏంటి రూల్ అనేది చూద్దాం. సింపుల్గా కీ ఉంది కదండి, కీ, డాంకీ, మంకీ, వీటి లాస్ట్ లెటర్స్ అన్నీ వైయే, దీని ముందు వొవెల్స్ ఉన్నాయి. ఓకే, ఇలాంటప్పుడు సింపుల్గా ఎస్ పెట్టేస్తే సరిపోతుందండి ప్లూరల్ చేయడానికి. కీస్, డాంకీస్, మంకీస్. ఓకే, అది కాకుండా ఇప్పుడు వొవెల్ కాకుండా దాని ముందు కాన్సనెంట్ ఉంటే, వైకి ముందు కాన్సనెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ, లాస్ట్లో వై వచ్చింది, వైకి ముందు ఆర్ కాన్సనెంట్ వచ్చింది. అలాగే స్టోరీ. ఓకే, ఏమైనా ఇలాగ లాస్ట్లో వై వచ్చి దాని ముందు కాన్సనెంట్ వస్తే, ఎనీ కాన్సనెంట్ వస్తే అప్పుడు ఏం చేయాలంటే ఆ వైని రిమూవ్ చేసి ఐఈఎస్ పెట్టాలి ప్లూరల్ అవ్వడానికి. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, వైని రిమూవ్ చేసి ఐఈఎస్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు కంట్రీ ఉంది, దానికి ప్లూరల్ ఏంటి? కంట్రీస్. ఓకే, వై రిమూవ్ చేసి ఐఈఎస్ పెడతాం, COUNTRIES. స్టోరీ ఉంది, స్టోరీస్, STORIES, స్టోరీస్, రైట్. అర్థమవుతుందండి. సో లాస్ట్లో వై ఉండి వైకి ముందు కాన్సనెంట్ ఉంటే ఆ వై రిమూవ్ చేసి ఐఈఎస్ పెట్టాలి, రైట్. ఇది రూల్ నెంబర్ 2 and 3 అనుకోండి. నా ఫోర్త్ రూల్ ఏంటి అంటే సింగులర్ నౌన్లో లాస్ట్లో ఎఫ్ ఆర్ ఎఫ్ఈ అనే లెటర్స్ వస్తే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ ఉంది, లీఫ్లో లాస్ట్ లెటర్ ఎఫ్ సింగులర్. ఓకే, వైఫ్ ఉంది, వైఫ్లో లాస్ట్ లెటర్ ఎఫ్ఈ. ఓకే, అలాగే నైఫ్ ఉంది, KNIFE, లాస్ట్ 2 లెటర్స్ FE. సో ఎఫ్ ఆర్ FE వచ్చినప్పుడు వీటికి ప్లూరల్ ఏం చేయాలంటే ఆ లాస్ట్లో ఎఫ్ ఆర్ FEలు ఉన్నాయి కదండి, అవి రిమూవ్ చేసి VES పెట్టాలండి. ఏం పెట్టాలి? VES. ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ ఉంది, LEAF, లాస్ట్ లెటర్ ఎఫ్ రిమూవ్ చేసి లీవ్స్, LEAVES, లీవ్స్ అంటండి. నైఫ్ ఉంది, KNIFE, నైఫ్, FE రిమూవ్ చేసి KNIVES, నైఫ్స్. సో ఇదొక రూల్ అండి, రైట్. సో ఇవి బేసిక్గా మనం నేర్చుకోవాల్సిన రూల్స్. ఇవి కాకుండా రెగ్యులర్ ప్లూరల్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా మీకు డిస్ప్లే చేస్తాను నేను పిక్చర్లోని. సో జాగ్రత్తగా నోట్ చేసుకుంటారో గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. ఈ లెసన్స్ అన్నీ కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ ద లెసన్ నౌన్ అండ్ నెంబర్ అండ్ నథింగ్ బట్ సింగులర్ ఆర్ ప్లూరల్, రైట్. థ్యాంక్ యూ.